అందరికీ నమస్కారం. జాన్ 31 అంటే ఈ నెల 31వ తారీఖున మన ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఎలక్షన్స్ ఉన్నాయండి. అంటే మన ఆర్టిస్ట్ అసోసియేషన్ కుటుంబ సభ్యుల మధ్యలో కొంతమంది పెద్దలు మన తరపున ఎలక్ట్ అయ్యి మనకి కావాల్సిన బాగోగులన్నీ చూసుకుంటారండి. దానికి సరైన ప్యానెల్ జిఎస్ హరి గారి ప్యానెల్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ ఏఏటిటి మొదలైన మొదటి రోజు అచ్యుతన్న, నేను, వినోద్ బాల, హరి గారు, రామ్ జగన్ అన్న, విజయ్ యాదవ్ అన్న, మేమందరం, అశోక్ రావు గారు, అశోక్ కుమార్ గారు అందరం కలిసి ఉన్నప్పుడు స్టార్ట్ అయిన అసోసియేషన్ ఇది. ఈ అసోసియేషన్ లో నేను కూడా 2 సార్లు కమిటీలో ఉన్నాను. మేము కమిటీలో ఉన్నప్పుడు ఇదే జిఎస్ హరి గారు, వినోద్ బాల గారు, విజయ్ యాదవ్ గారు, రామ్ జగన్ అన్న, నాగమణి ఆంటీ ఇలా అందరూ కష్టపడి ఒక డబ్బా కొట్టులాగా ఉన్నటువంటి ఒక చిన్న అసోసియేషన్ ని 3 బెడ్రూమ్ ఫ్లాట్ సొంతంగా కొనుక్కునే స్థాయికి తీసుకొచ్చారండి. వైజాగ్ లో క్రికెట్ మ్యాచ్ ఆడాము, హైదరాబాద్ లో ఒక ప్రోగ్రామ్ చేశాము, ఎన్నో రకాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ఇండస్ట్రీలో గుండె మీద చేసుకుని గొప్పగా చెప్పుకోగల ఒక విషయం ఏఐటిటికి మాత్రమే ఉందండి. మిగతా ఏ అసోసియేషన్స్ అయినా 1 సంవత్సరము 2 సంవత్సరాలు ఇచ్చి తర్వాత మిస్ అయిపోయి మళ్ళా ట్రై చేయడం జరిగిందని హెల్త్ కార్డు. కానీ మన అసోసియేషన్ లో ఇన్సూరెన్స్ కార్డు మాత్రం అది కూడా డైరెక్ట్ గా ఎటువంటి అప్లికేషన్స్ అవి లేకుండా మనం కార్డు తీసుకొని వెళ్తే ఫస్ట్ లో 10% పే చేసామండి. 2 లక్షలు అయితే 20,000 పే చేసేవాళ్ళం. ఈ రోజున 30% పే చేస్తున్నాం. ఆ కార్డు తీసుకురావడం కోసం రామ్ జగన్ అన్న అవ్వచ్చు, వినోద్ బాల గారు అవ్వచ్చు, విజయ్ యాదవ్ గారు అవ్వచ్చు, జిఎస్ హరి గారు అవ్వచ్చు, నాగమణి అంటే అవ్వచ్చు, వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఆ హాస్పిటల్ వాళ్ళని కాళ్లు పట్టుకున్నంత పరిస్థితి చేసి మన మెంబర్స్ కోసం వాళ్ళు ఎంతో దోహదపడ్డారు. 1 సంవత్సరం కూడా మనకి హెల్త్ కార్డు మిస్ అవ్వకుండా కంటిన్యూ చేస్తున్నారు. మిగతా అసోసియేషన్స్ లో మీరు చూస్తే చాలా వరకు 1 సంవత్సరం ఇచ్చి 2 సంవత్సరాలు ఇచ్చి తర్వాత మారిపోయి ఇంకో హాస్పిటల్ అలా ఉంది. బట్ ఆ డే నుంచి ఈ డే వరకు దాదాపు 10 సంవత్సరాల పైన నుంచి మనకి హెల్త్ కార్డు ఉపయోగపడుతుంది. ఈ హెల్త్ కార్డు వాడుకున్న మెంబర్స్ కి తెలుసు దాని వాల్యూ ఏంటో. అది లేకపోతే వాళ్ళు ఎన్ని కష్టాలు పడేవాళ్ళు. అదే కాదండి, ఎవరన్నా ప్రొడ్యూసర్స్ డబ్బులు ఎగ్గొడితే దగ్గరుండి శ్రద్ధ తీసుకొని మన ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి శ్రీనివాసరావు గారు అవ్వచ్చు, వినోద్ బాల గారు అవ్వచ్చు, విజయ్ యాదవ్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ బయలుదేరి వెళ్లి ఆ డబ్బులు ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఆ డబ్బులు వచ్చే వరకు మనం హ్యాపీగా తిరుగుతున్నా మన కోసం వాళ్ళు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మెంబర్స్ ప్రయోజనం మాత్రమే ఆశించి వాళ్ళు ఈ పోస్టులోకి వచ్చిన వాళ్ళు. అంతే తప్ప ఆ పదవి మీద వ్యామోహంతోనో లేదంటే నేను ప్రెసిడెంట్ అవ్వాలి లేకపోతే సెక్రటరీ అవ్వాలని వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళంతా స్వచ్ఛందంగా సేవ చేసే ప్యానెల్ ఇది, జిఎస్ హరి గారి ప్యానెల్. తప్పకుండా జిఎస్ హరి గారి ప్యానెల్ కు ఓటు వేసి మన ఓటుని ఒక విచక్షణతో ఉపయోగించుకొని ఆ ఓటు విలువని అందరికీ తెలిసేలా చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్లీజ్ ఓట్ ఫర్ జిఎస్ హరి గారి ప్యానెల్. థ్యాంక్ యూ అండి.